ప్రభువు బల్ల, ప్రభువు భోజనం, ఆయన మందిరంలో ఆయనకు ప్రీతికరమైన ఆరాధన, ఆయన అంగీకరించే ఆరాధన చేయాలని ప్రభు ఇష్టపడుతున్నాడు. కానీ ఆ కాలంలో ఆయన నామాన్ని నిర్లక్ష్యపెట్టే యాజకులు నామకార్థంగా ఆరాధిస్తూ గుడ్డి వాటిని, కుంటి వాటిని, రోగము గల వాటిని, దోచబడిన వాటిని, తెగులు గల వాటిని, అపవిత్రమైన వాటిని తెచ్చి అర్పిస్తూ మేము ప్రభువును ఘనపరుస్తున్నాం అని భావించారు. అది భ్రమ. ప్రభువు మీ అర్పణలు నేను అంగీకరించను అని చెప్పాడు. మీ అర్పణలు ఎందు నాకు ఇష్టము లేదు అని చెప్పాడు. ఇటువంటి అర్పణలు అర్పించడం కన్నా మందిరపు వాకిండ్లు మూయువాడు ఒకడు ఉండడం మేలు అన్నాడు. అది పాత నిబంధనలో మలాకీ కాలానికి మాత్రమే పరిమితం కాదు. బాగా వినండి పెద్దలు, ముఖ్యంగా సేవకులు, ఉపదేశకులు. మనమున్న దినాలలో, మనమున్న స్థలాల్లో, మనమున్న సంఘాలలో అల్లరి ఉంటే ఆరాధన ఆపాల్సిందే. అపవిత్రత ఉంటే ఆరాధన ఆపాల్సిందే. సంఘములో అసూయలుంటే, కలహాలుంటే, కక్షలుంటే, కోర్టు కేసులుంటే, శరీరానుసారమైన కార్యాలుంటే ఆరాధన ఆపాల్సిందే.